హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మిరాకిల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ మనుశ్రీ. ఇప్పుడు మీరు వినబోయే నవల నన్ను రక్షించండి ప్లీజ్. రచయిత పిఎస్ నారాయణ గారు. ఇది ఒక థ్రిల్లర్ నవల. మీరు విని ఆనందిస్తారని భావిస్తున్నాను. మరిన్ని ఈయన రచనలను మీరు చదవాలని అనుకుంటే ఆన్లైన్లో కానీ బుక్ స్టోర్లో కానీ బుక్స్ కొనుక్కొని చదవగలరు. మరిన్ని ఇలాంటి నవలల కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నన్ను రక్షించండి ప్లీజ్. చటుక్కున మెలకువ వచ్చింది చక్రధరానికి. ఫోను గణగణ మ్రోగుతున్నది. ఆ ఇంటికి ఆ మ్రోత కొత్త. లేచి కూర్చున్నాడు. అర్ధరాత్రప్పుడు ఫోను మ్రోగడం విచిత్రంగా అనిపించింది. అతడికై ఫోను వచ్చిన కొన్ని గంటలోలేనే అర్ధరాత్రి తన కోసం ఎవరో ఫోను చేశారు అంటే కాస్త కంగారుపడ్డాడు. పక్కనే పడుకున్న భార్య రాజేశ్వరిని తట్టి లేపాడు. ఫోను మ్రోగుతున్నదే అంటూ. ఆమె విసుగ్గా కళ్ళు తెరిచి, మీకు ప్రతిదీ విచిత్రమయ్యే. ఫోను ఇంట్లో ఉంటే మ్రోగక చస్తుదా అన్నది. అంటూనే తను లేచి కూర్చున్నది ఎవరి దగ్గర నుంచి వచ్చిందో తెలుసుకుందాం అన్నట్లుగా. చక్రధరం మంచం దిగా ఈ ఫోను పెట్టిన టేబుల్ దగ్గరకు వెళ్లి, ఎవరు చేసి ఉంటారబ్బా ఇంత రాత్రిపూట అనుకుంటూ ఫోన్ ఎత్తాడు. హలో, చక్రధరాన్ని మాట్లాడుతున్నాను అన్నాడు. హలో హలో, రక్షించండి రక్షించండి, నన్ను చంపేస్తున్నారు. నా గొంతు కే స్తు. నా చివరిలో పెద్ద కీచుగొంతుకతో కేక. ఫోను కట్టయింది. ఉలిక్కిపడ్డాడు చక్రధరం. చేయి వణికింది. అవతల ఫోను కట్ట ఈనా రిసీవర్ను చేతిలోనే పెట్టుకు నిలబడ్డాడు బిగుసుకుపోయి శిలలా. నన్ను రక్షించండి ప్లీజ్. ఎక్కడనుంచి అండి? రాజేశ్వరి సగం కళ్ళు తెరుస్తూ మూస్తూ భర్త వంక చూస్తూ అన్నది. ఫోను ఫోను తడబడ్డాడు చక్రధరం. ఫోను వచ్చిందని తెలుస్తూనే ఉన్నదిగదా సమ్మడం. ఎక్కడనుంచని విసుగ్గా అన్నది గోడ గడియారం వంక చూస్తూ. 12 గంటలయింది. అర్ధరాత్రప్పుడు ఎక్కడనుంచట రెట్టించింది. ఎవరో అమ్మాయి. సరే, ఇదో సరసమా? చెప్పలా. నేను 2 నెలల్లో రిటైరవ్వబోతున్నాను తల్లీ, నాకెందుకు చేశావు ఫోను అని ఎగతాళిగా నవ్వింది. అది కాదే, ఆయనకు చిరాకు వచ్చింది. ఆ అమ్మాయిని ఎవరో చంపేస్తున్నారు అన్నాడు. అప్పటిదాకా చేతిలో ఉన్న రిసీవర్ ఏదో భయంకరమైన వస్తువులా అనిపించగా చటుక్కున పెట్టేశాడు రెస్ట్ మీద. అతడికి వళ్లంతా చెమటలు పడుతోంది. అసలే బీపీ. అరే, అదేంటి? మీకెలా తెలిసింది? ఆ అమ్మాయే చెప్పింది. తన గొంతును ఎవరో పిసికేస్తున్నారని. ఎవరో అర్థం కావటంలేదు. మనకు తెలిసిన కంఠంలాగానే ఉన్నదే అది. ఆమె చటుక్కున మంచం దిగి భర్త పక్కగా వచ్చి నిలబడింది. మీరు చెప్పేది నిజమా? ఇదే మీ ఆడవాళ్లతో వచ్చిన చిక్కు. మొగుడు చెప్పేది ఏదీ నమ్మే ఇంగిత జ్ఞానం ఉండదు. ఆ అమ్మాయి ఈపాటికి చచ్చిపోయి ఉంటుంది కూడా అన్నాడు ఆదుర్దా పడుతూ చక్రధరం. పోలీసులకు ఫోను చేయండి. వాళ్ళు వెంటనే వెళ్లి రక్షిస్తారు. పోలీసులు పోలీసులు తత్తరపడుతూ తిరిగాడు. నంబరు. ఏ నంబరుకు చేయాలో అటూ ఇటూ పరుగెత్తాడు. ఇదెక్కడా గొడవండి బాబూ. ఇన్నేళ్లబట్టి ఉద్యోగం చేస్తున్నారు. ఎంతోమంది పిల్లలకు చదువులు చెబుతున్నారు. ఏదో ఫోన్ వచ్చిందని ఊరికినే కంగారు పడుతూ పరుగెడతారు దేనికి? విసురుగా అన్నది. అదిగాదే, ఆ అమ్మాయి ఈపాటికి చచ్చిపోయే ఉంటుందే. మన నంబరుకే చేసిందంటే మనవాళ్లే ఎవరో అయి ఉంటారు. ఎవరో ఏమిటో కర్మ. ఎడమ అరచేతితో కుడిచేతిని గుప్పెటమూసి ఏం చేయాలా అన్నట్లుగా గట్టిగా కొట్టుకోసాగాడు. ఇంతకీ పోలీసుల నంబరు దొరికిందా లేదా అంటూనే డైరెక్టరీ తెచ్చి మొగుడికిచ్చింది. ఇందాకనే అనుకున్నాం గదా దిండులాగా ఉందని, అప్పుడే దాని అవసరంగూడా పడింది. పోలీస్ స్టేషన్ నంబరు చూడండి. పోలీసు డిపార్టుమెంటును పిలో చూశాడు. అక్కడ స్టేట్ గవర్నమెంట్ లిస్టులో చూడమని ఉన్నది. అది ఎక్కడ ఉన్నదిరా బాబూ అనుకుంటూ పేజీలు తిప్పగా చివర్లో కనబడింది. అందులో చూడగా 3 వరుసలు పోలీసు డిపార్టుమెంటు నంబర్లే ఉన్నాయి. అందులో ఎవరికి చేయాలో ఆ కంగారులో అర్థం కాలేదు. వరుసగా చదువుకుంటూ వెళుతున్నాడు. ఏమండి, మీరు ఫోను చేశారనుకోండి. మీకెలా తెలుసు అని వాళ్ళడిగితే మీరేం చెబుతారు అన్నది కళ్ళు పెద్దవి చేసుకుని భర్త ముఖంలోకి చూస్తూ. ఇలా ఫోను వచ్చిందని చెబుతాను. వాళ్ళు నమ్మొద్దు. నమ్మకపోగా పోలీస్ స్టేషన్కు నడు అంటే బిక్కమొహం వేసుకుని భార్య ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు చక్రధరం. ఆ మధ్య మా పిన్నిగారింటికి పక్కన ఉండేవాడు చూడండి వెంకట్రావని, ఎందుకో తెలియదు పోలీసు స్టేషన్కు వెళ్లాడు. తిరిగి వచ్చింతరువాత ఆ 6 నెలలు ఆసుపత్రిలో ఉన్నాడు. మనకెందుకొచ్చినా ఖర్మండి. ఆ ఫోను మనకు రాలేదు అనుకుంటే సరి. మెదలకుండా వచ్చి పడుకోండి అన్నది చిన్నగా భార్య చేతులూపుతూ. ఆలోచనలో పడ్డాడు చక్రధరం. భార్య చెప్పింది నిజమే. ఒకసారి వాళ్ల చేతిలో పడ్డా మా అంటే బయట పడలేక చావాలి.
మీకు తెలిసిన వాళ్ళు కాకపోతే మీకే ఎందుకు ఫోను చేశారు? ఇంతమంది హైదరాబాద్లో ఉండగా ఇవ్వాలే ఫోను పెట్టించుకున్న మీకు ఆ కాల్ వచ్చింది అంటే తప్పకుండా ఆ అమ్మాయి మీకు తెలిసే ఉండాలి. ఆ అమ్మాయి ఎలాంటిదా? ఆ అమ్మాయి తిరుగుబోతా? త్రాగుబోతా? ఎవరినన్నా పెళ్లి చేసుకుంటానని మోసం చేసిందా? వాళ్ళు వేయబోయే ప్రశ్నలన్నీ కందిరీగల్లా అతడి చెవిలో రొద చేయసాగినాయి. తడబడే కాళ్లతో వచ్చి మళ్లీ మంచమెక్కాడు. భయంతో ఉన్న అతడు తోడుకోసం అన్నట్లుగా భార్యమీద చేయి వేశాడు. అంతా మర్చిపోయి గప్చీ పడుకోండి. ఆ ఫోన్ కాల్ మనకు రానేలేదనుకుంటే సరి. అతడికి ధైర్యం నూరిపోయసాగింది. భార్య తిరుగుతున్న ఫ్యానునే చూస్తూ మౌనంగా పడుకున్నాడు చక్రధరం. కాని అతడిలో ఆదుర్దా ఏమాత్రం తగ్గలేదు. ఉదయం మనకు కొత్తగా ఇచ్చారు. మధ్యాహ్నం 3 గంటలప్పుడు ఫోను చేసి నంబరు చెప్పారు గదా, చిన్నగా గొణుగుతున్నట్లుగా అన్నాడు. అయితే ఏమైందట ఇప్పుడు? అటు తిరిగి పడుకున్నదల్లా ఇటు తిరిగి అడిగింది చికాగ్గా రాజేశ్వరి. మనం మన నంబరును ఎంతమందికి చెప్పాం? మీరు ఎవరెవరికి చెప్పారో నాకైతే తెలియదుగాని నేను మాత్రం మా పిఎస్ నారాయణ్ బాబాయి కూతురుకు చెప్పాను. అవును. అది సులోచన గొంతులా ఉన్నదా? అన్నది లేచి కూర్చుంటూ. ఓహో, గుర్తుపట్ట లేకపోతున్నానే. అది అసలే పేచీకోరు. ఎవరితోనూ పడి చావదు. చదువుకున్నదా? ఉద్యోగం చేస్తున్నదా? ఏం లాభం? ఇంటిపక్క వాళ్లతో గొడవలే. ఆఫీసులోనూ గొడవలే. మొగుడు ముండాకొడుకుతోనన్నా సరిగ్గా ఉంటుందా అంటే ఎప్పుడూ తిక్కగా మాట్లాడటమే. అతగాడు ఇప్పటికీ 2 సార్లు సన్యాసుల్లో కలుస్తానని ఇంట్లో నుంచి పోతే పట్టుకువచ్చారు. దానికేం కాలేదుగదా. ఒక్కసారి దానికి చేస్తే చెయ్యి మరి. మీరు చేయండి. నువ్వు చేయవే, మీ బాబాయి కూతురుగదా. సరే. మీతో ఇదే పేచీ. ప్రతిదానికి నువ్వంటే నువ్వని వాదిస్తారు. ఇక దీంట్లో కూడా అదేనా? ఆమె లేచింది. ఏవిటో కర్మ. ఏమైందో? దానికా అసలే 6 పిల్లలు. రేపు వాళ్ళు ఎలా బ్రతుకుతారో ఏమిటో. మొగుడ్ని ముండాకొడుకులా చేసిందంటివి 6 పిల్లలెలా పుట్టారే? అన్నాడు పెళ్ళాం వైపు మనిషిగదా కాస్త ఎగతాళిగా చూస్తూ. చాల్లేంది తెలివి. ఒకవైపు ఎవరో చచ్చారని హడావుడి పడి చస్తుటే ఎకసెక్కం ఎగతాళిను. ఏదో అనుమానమొచ్చి అడిగాను లేవే. ఫోను చెయ్యి. నంబరు చెప్పండి. క్యాలెండర్ వెనుక రాసానుగా చూడు. మీరు లేస్తే ఏమైందిట కాస్త సుక్కుంటూ లేచి క్యాలెండర్ను వెనక్కు తిప్పి చూసి నంబరు చెప్పాడు. రాజేశ్వరి డయల్ చేసింది. అవతల రింగ్ అవుతున్నది. ఫోన్ ఎత్తారు అటు ఈమెకు గుండె దడదడలాడుతుండగానే. హలో. సులోచన ఆడగొంతు అవ్వటంతో గుండెదడ తగ్గి తేలిగ్గా అరిచింది. ఎవరు? నేను మీ అక్కయ్యనే. ఫోను సంగతి చెప్పబోకు అన్నట్లుగా సైగలు చేస్తూ అంగవిన్యాసం చేస్తున్నాడు మంచంమీద కూర్చునే చక్రధరం. ఏమిటి అక్కయ్య ఇంత రాత్రిపూట చేశావ్? బావకు ఏం కాలేదుగదా? మనస్సు చివుక్కుమన్నది రాజేశ్వరిక. అబ్బెబ్బే అదేం కాదే. తడబడింది. అసలు ఆ అమ్మాయి వేసిన ప్రశ్నకు ఆమె మూడంతా పాడైపోయింది. రాత్రిపూట ఫోను చాలా క్లియర్గా ఉంటుందని ఎవరో అంటే చూద్దామని చేశానులే అన్నది ఏడ్వలేక నవ్వుతూ. సరేలే. మా మగాయనకు పిల్ల దయ్యాలకు ఇంత పిండాకుడు పొద్దున్నే వండి తగలేయాలిగదా. పడుకుంటా. రాత్రైనా పగలైనా అది ఒకటిగానే ఏడుస్తుందిగాని ఇంకెప్పుడు ఇట్లా రాత్రిపూట చేయబోకు టక్కున పెట్టేసింది రాజేశ్వరి ముఖం చిన్నబోయేలా. దాని మేలుగోరి తను ఫోను చేస్తే తన మొగుడికే ఎసరు పెట్టినంత పనిచేసింది కిలాడి. అందుకే అదంటే తనకు అసహ్యం నోరులేని మొగుణ్ణి వాజమ్మను చేసి కూర్చోబెట్టింది. పిండాకుడు వండిపెట్టా లెట పిండాకుడు. సంపాదించి పోస్తూటే మూటలు కట్టటంలా. మెటికలు విరిచింది. పిఎస్ నారాయణ ఏమన్నది? శుభ్రంగా ఉన్నది. దాని జోలికి బుద్ధున్న గాడిద కొడుకు ఎవ్వడూ వెళ్ళడు. వెళ్ళినా తిరిగివాడు బ్రతికి బట్ట గట్టిందాకా నమ్మకం లేదు. నోరంతా పెద్దది చేసి అసహ్యంగా ముఖం పెట్టి అన్నది. మన పిల్లలు ఎట్లా ఉన్నారో? అన్నాడు 2 నిమిషాలు వాళ్ల మధ్య నిశ్శబ్ద పేరుకుపోయిం తరువాత. రాజేశ్వరి దిగులుగా భర్త ముఖంలోకి చూసింది. పెద్ద కొడుకు అహ్మదాబాద్లోనూ, చిన్న కొడుకు ఔరంగాబాద్లోనూ, కూతురు కలకత్తాలోనూ ఉన్నారు. అసలు వాళ్ల వత్తి దీవలనే ఈ ఫోను పెట్టించుకున్నది. క్రితంసారి ఎండాకాలం సెలవల్లో వచ్చినప్పుడు పెద్ద కొడుకు పట్టుబట్టి తండ్రితో సంతకాలు పెట్టించి అతడే డిపాజిట్ కూడా కట్టి వెళ్లాడు. అది ఇప్పటికి వచ్చింది. వచ్చిన రోజే చావు కేకలతో అర్ధరాత్రప్పుడు అపశకునం. అప్పటికి ముసలాలిద్ద రూపాయి మొత్తుకుంటూనే ఉన్నారు. మాకెందుకురా ఈ తద్దినం? లేదులే. మనం అంతా తలా ఒక వైపున ఉన్నాం. మంచికి చెడుకు వెంటనే మాట్లాడుకోవాలంటే ఇంట్లో ఫోనుండాలి. అది ఈ రోజుల్లో ఎంతో అవసరం అయిపోయింది నాన్నా అన్నాడు పెద్ద కొడుకు. సరే అలాగే అనుకుందాం. మన పిల్లలే అయితే ఎవరైనా వాళ్లమీద ఏదైనా అత్యాచారం చేసినా మగవాళ్లు మనకు మళ్లీ వెంటనే ఫోను చేయరుటండి అన్నది రాజేశ్వరి. మనవాళ్లకు అలా అయి ఉండదులే అని ధైర్యం తెచ్చుకుంటూ. పైకి 10 వాళ్లను కాళ్ళు చేతులు కట్టి పడేశారనుకో. భార్య భర్త ముఖంలోకి ఈసడింపుగా చూసింది. వెధవ ఆలోచనలు అన్నది
మనం ఎన్ని రకాల వార్తలు వినటంలేదు రోజూ తన మాటకు ఒత్తాసుగా ఓ పోడి వేశాడు. వాళ్లకు చేయండి మరి విసురుగా అన్నది భర్త వంక తీక్షణంగా చూస్తూ. ఆయనకు ఆదుర్దాగానే ఉన్నది. అలా అవ్వకూడదని మనస్సులో కోరుకుంటూనే లేచి క్యాలెండర్ వెనుక పెద్ద కొడుకు నంబరు చూచి అహ్మదాబాద్కు చేశాడు. మొదటి ప్రయత్నంలోనే డయల్ టోన్ వచ్చింది. కొడుకే ఎత్తాడు ఫోను 2 నిమిషాల తరువాత. తండ్రి నాంచకుండా ఊరికే ఫోను చేశానురా. ఇప్పుడు రేటు తక్కువగదా. మనవడితో కాసేపు మాట్లాడదామని నసిగాడు. అసలు విషయం చెబితే ఫోనులోనే ఎక్కడ మీదపడి కరుస్తాడో అన్నట్లుగా. వాడు అరగంట ముందే నిద్రపోయాడు నాన్నా. ఇప్పుడు లేపామో మళ్లీ తెల్లవారిందాకా మా ప్రాణంతీస్తాడు. పొద్దున్నే నేను చేయిస్తాలే నువ్వు కాలేజీకి వెళ్లేలోగా. ఇది కంపెనీ ఫోనేగా ఎంతసేపైనా మాట్లాడవచ్చు. రేపొద్దున కోడల్ని కూడా ఒకసారి వాళ్ల అత్తయ్యతో మాట్లాడమను చాలా తెలివిగా అన్నాడు. అలాగే. పాపం అది ఇప్పుడే వాడిని నిద్రపుచ్చి తనూ నిద్రపోయింది. కదుల్తున్నది. పోనీ లేపమంటావా? వద్దులే. వద్దులే. ఉంటాను. తనకు కావాల్సిన సమాధానం దొరకటంతో ఫోను పెట్టేశాడు తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటూ. అహ్మదాబాద్లో ఏమీ కాలేదని భార్యకు చెప్పాడు. ఇక చిన్నవాడికి చేయాలి అనుకుంటూ మళ్లీ క్యాలెండర్ను వెనక్కు తిప్పాడు. ఔరంగాబాద్ నంబరు వెంటనే దొరికింది. ఎత్తుతూనే కంపెనీ నుంచేమో జ్వరమొచ్చిందని చెబుతానుగాని కదలకుండా పిఎస్. నారాయణ 11 పడుకోండి. వెధవగోల. సంతగోలని లోగొంతుకతో ఖస్సుమంటున్న కోడలు. తనకు తెలుసు కొడుకు ఓ కంపెనీలో మెయింటెనెన్స్ ఇంజనీరు. ఇప్పుడు అప్పుడు అని లేదు, అర్ధరాత్రి అపరాత్రి అని లేదు. ముందు ఫోను వస్తుది. ఆపైన పావుగంటలోనే జీపు వస్తుది. ముసలాయన వెంటనే కోడలు అవతల నుంచి విసుగ్గా హలో హలో అంటుండగానే ఫోను పెట్టేశాడు. తప్ప. అదేమిటి అలా పెట్టేశారు? భార్య హడావుడిగా అడిగింది. అక్కడంతా బాగానే ఉన్నారులే. మాట్లాడేందుకేమున్నది? బిల్లు దండగా ఏ మనిషి. తిక్క వేషాలును. ఫోను చేసినవాళ్లు మాట్లాడనఖర్లేదా? నెత్తిమీద కొట్టుకుంటూ ముఖం చిట్లించింది రాజేశ్వరి. కోడలే లేవే ఫోన్ నెత్తిది. ఇంకా అడిగేందుకేమున్నది మనం విసురుగా అన్నాడు. సడేలే. ఇంకా కమలమ్మ సంగతి కనుక్కోండి. కూతురు కోసం కలకత్తా నంబరు క్యాలెండర్ వెనుక చూసి డయల్ చేశాడు. లైన్లన్నీ బిజీగా ఉన్నాయి. కొంచెంసేపు ఆగి ప్రయత్నించండి. అదికాదమ్మా నేను అర్జెంటుగా మాట్లాడాలి. ఆల్ లైన్స్ ఆర్ బిజీ. ప్లీజ్ ట్రై ఆఫ్టర్ సమ్ టైమ్. నేను అర్జెంటుగా మాట్లాడాలి అంటే వినిపించుకోవేమిటి? కోపమొచ్చింది చక్రధరానికి. 12 కృపయా తో డీదేర్ నిరీక్షా కీజియే. సఖీ లైన్ వ్యస్త్ హై. ఖర్మరా. నా మాట పట్టించుకోకుండానే అన్ని భాషల్లోనూ చెప్పేడుస్తోంది. ఇదెక్కడ గొడవరా బాబు అంటూనే ఫోను పెట్టేసి మళ్లీ నంబరు తిప్పాడు. ఈసారి డైల్ టోన్ వచ్చింది. ఆపైన కూతురే ఫోనెత్తిది. ఎవరు? నేనేనమ్మా. నాన్నని. మురళీధరుడు ఏం చేస్తున్నాడు? అన్నాడు ఏదో మాట్లాడాలి అన్నట్లుగా. ఇదుగో. తాతా తాత అంటున్నాడు. మాట్లాడు. రారా నాన్నా. తాతరా. హైదరాబాద్ నుంచి చేస్తున్నాడు. నీకు రేపు పుట్టినరోజుకు 3 తులాలు పెట్టి గొలుసు చేయించి అందులో ముద్దొచ్చేలా ఆంజనేయస్వామి బిళ్లవేసి పంపమను. ఏమిటి చాలదా అది? ఇంకేం కావాలి నాన్నా నీకు? ఉండరా. తాతతో మాట్లాడు ముందు. నాన్నా. వాడు నువ్వు గొలుసు పంపిస్తేనేగాని మాట్లాడట. వెధవ వేలడంత ఉన్నాడో లేడో అప్పుడే పట్టింపులు పంతాలు. రోజూ ఇట్లాగే రాత్రిపూట కాసేపు ఫోను చేసి మనవడితో మాట్లాడుతుండు. గాడిదపో దూట లేచినప్పటినుండి తాతా తాతా అని ఒకటే సనుగుడు. గట్టిగా అరిస్తే అమ్మమ్మ అని ఏడుస్తాడు. అది సరేగాని అమ్మ గొలుసును ఇంకా మారుస్తానంటున్నదా? వద్దని చెప్పు. దాన్ని నాకిచ్చి వేరే తనకు నచ్చిన మోడల్ను చేయించుకోమను. మారిస్తే ఏం వస్తుది? సగం ధరగూడా రాదు. కావాలంటే ఆ సగం ధర నేనే ఇస్తానులే. అమ్మ అక్కడ ఉన్నదా? చక్రధరానికి విసుగుపుట్టి అది నిద్రపోతున్నదే అన్నాడు. సరేలే. రేపు రాత్రికి చేయి. అప్పుడు చెబుతాను అమ్మకు. ఫోను పెట్టేసింది. హమ్మయ్య. దీని వాగుడికి 100 రూపాయలైనా అయి ఉంటుంది బిల్లు అనుకుంటూ ఫోను పెట్టేసి భార్య వైపుకు తిరిగా అది బాగానే ఉంది. అది చెప్పిన కోరికలన్నీ చెబితే రాత్రి ఇంకా నీకు నిద్రపట్టదు అన్నాడు నవ్వి. నాకు దాని మాటలు అన్నీ వినబడ్డాయిలేండి. ఇంతకీ ఎవరు చేసి ఉంటారంటావ్ ఆ ఫోను అన్నాడు ఓ గరిటెడు నెయ్యి. పిఎస్. నారాయణ 13 ఆరిపోతున్న కట్టెలమీద పోస్తూ. ఇంకెవరికి చెప్పి ఉంటాం మన నంబరు? అవును. మీ ప్రాణ స్నేహితుడు చలపతికి కూడా చెప్పారుగదా ఫోను రాగానే. ఒక్కసారి చేయండి పాపం. అసలే వాళ్లది ఊరిబేట కొంప. నిజమేనేవ్. నిజమే. అసలే కూకట్పల్లి అవతల గుట్టల్లో కొంపకట్టుకు ఏడుస్తున్నాడు అంటూ క్యాలెండర్ వెనక్కు తిప్పి కళ్లజోడుపైనుంచి క్రిందనుంచి హడావుడిగా నంబరు చూసి డయల్ చేశాడు. ఫోను మ్రోగుతున్నా ఎవ్వరూ ఎత్తటంలేదు. ఆలస్యం అవుతున్న కొద్దీ చక్రధరం గుండెదర కూడా స్పీడందుకున్నది. 2 నిమిషాలు చూశాడు. 3 నిమిషాలు చూశాడు. ఎవ్వరూ ఎత్తటంలేదే అన్నాడు నీరసంగా.
అయితే వాళ్ళింట్లో నే అయి ఉంటుందండి. సావిత్రి ఎలా ఉన్నదో అన్నది భయంగా భర్త ముఖంలోకి చూస్తూ. అప్పుడు ఎత్తారు ఫోను. అక్కడ చలపతిని మాట్లాడుతున్నాను అన్నాడు విసురుగా అరుస్తున్నట్లుగా. నేనురా చక్రధరాన్ని బిక్కుబిక్కుమంటూ అన్నాడు. ఏంటి ఇంత రాత్రప్పుడు ఫోను చేశావ్? ఏమైంది? అంతా కులాసానా? నీ బోధ. అది అడగటానికా ఇప్పుడు ఫోను చేసింది? మాకు నిద్రపట్టక ఇద్దరం నిద్రమాత్రలు వేసుకు పడుకున్నాం. ఇప్పుడిప్పుడే పడుతున్నది. కొత్త బెచ్చగాడు పొద్దెరగడని ఫోనొచ్చింది గదా అని ఎప్పుడు పడితే అప్పుడు కొట్టేయడమేనా? వెధవన్నర వెధవ అని. పెట్టాయి. అదిగూడా లేచేలా ఉంది. పెట్టేస్తున్నా. రేపు రాత్రికి టిక్కెట్టు తెస్తున్నాను. తయారుగా ఉండు. రాజేంద్రమూర్తి ఆఫీస్కు వెళ్లేటందుకు రెడీ అవుతూ భార్య లావణ్యతో అన్నాడు. ఎక్కడికి? తీక్షణంగా భార్య ముఖంలోకి చూశాడు. ఆమె అతడిని పట్టించుకోకుండా డైనింగ్తో బుల్ మీద అతడి భోజనానికి అన్నీ అమరుస్తున్నది. మళ్ళీ చెప్పాలా? ఒక్కసారి చెబితే అర్థం కాదా? అన్నాడు విసురుగా. ఆమె ముందుకు పడ్డా తన పోడుగాటి జడను వెనక్కు వేసుకుని అతడినే సూటిగా చూస్తూ, అందుకోసమే అయితే నేను వెళ్ళనని చెప్పాను గదా, నేను మాత్రం ఎన్నిసార్లు చెప్పాలి? రండి భోజనం చేద్దురుగాని, అప్పుడే 10 నిమిషాలు తక్కువ 9 అన్నది. నాకు భోజనాలు గీజనాలు ఏమీ అక్కర్లేదు. భర్త మాటకు విలువివ్వని దానివి. భోజనాలు, టిఫెన్లు అంటూ ఎందుకీ బుడిబుడి ప్రేమలు? అన్నాడు చిరాగ్గా. దేనికైనా ముందు ఓపికుండాలి. ఓపిక కావాలి అంటే కడుపులో ఇంతపడాలి. 4 రుచికరమైన పదార్థాలు పడాలి అంటే నాలాగా ప్రేమగా చూసుకునే భార్య ఉండాలి. అతడి కోపం మీద నీళ్లు చల్లుతున్నట్లుగా నవ్వింది. చాలించు వెధవ బోడీ కబుర్లు. మాటలు నేర్చిన కుక్క ఇదిగో ఇట్లాగే ఇస్కో అంటే ఇస్కో అంటుందిట అన్నాడు టేబుల్ ముందు కూర్చుంటూ. ఏం తగలేసావ్ క్యారియర్లో? నీకిష్టమైన ఆవకాయ, అరటికాయ చిప్స్. ఇందులో ఉన్నది తెలివి, ఎగతాళిగా అన్నాడు. నీకు తెలియదు లావణ్య. నాకిది చావు బ్రతుకుల సమస్య. ఇప్పుడు వేసివున్న నిచ్చెనను ఎక్కలేకపోయానో పిఎస్. నారాయణ 15 జీవితంలో ఇంకెన్నడూ ఎక్కలేను. మా కంపెనీ మరో బ్రాంచి ఓపెన్ చేయటమంటే ఎంతో ఆలోచించిగాని చేయరు. అందున అది ఈ జంట నగరాలలో నే అవ్వటం మన అదృష్ట. దానికి నేను మేనేజర్ నయ్యానో జీవితంలో నాకిక తిరుగులేదు. ఏ విధంగా? అసహనంగా భార్య ముఖంలోకి చూశాడు. ఇలాంటి వెధవ ప్రశ్నలంటేనే నాకు ఒళ్ళు మంట. పెద్ద ఇంటిని కంపెనీ ఖర్చుమీద అద్దెకు తీసుకోవచ్చు. ఫోను, ఫ్రీజ్, గీజర్, సోఫాలు ఒకటేమిటి? ఇంటికి కావాల్సిన హంగులన్నీ మనకు పైసా ఖర్చు కాకుండా వాళ్లే అమరుస్తారు. ఆఫీస్కు వెళ్లేటందుకు రోజూ కారు వస్తుంది. పోతూ మన బంగారాన్ని వాళ్ల స్కూలు దగ్గర దించి వెళ్లవచ్చెంత దర్జా. వాటన్నిటికీ అలవాటు పడిన తరువాత రేపవి ఊడినై అనుకోండి. అప్పుడు మన బ్రతుకు ఎలా ఉంటుంది? ఆ దవడా ఈ దవడా వాయిస్తే నీ చెంపలెలా ఉంటాయో ఒక్కసారి అద్దలో చూసుకుంటావా? కోపంతో గమ్మన్నాడు. అబ్బర్లేదు. కెంపుల్లా ఎర్రగా మెరిసిపోతుంటాయి. నా ముఖం సంగతి నాకు తెలియదా? నా చెంపల సంగతి నాకు తెలియదా? వాటిని మీరు 4 ఏళ్లబట్టే చూస్తున్నారు. నేను పుట్టినప్పటినుండి చూసుకుంటున్నాను. గుండెల్లో నుంచి తన్నుకొస్తున్న ఆవేశాన్ని నిగ్రహించుకుంటూ అన్నది లావణ్య నవ్వి. పుండుమీద కారం చల్లినట్లు ఆమె మాటల్ని వింటూనే టేబుల్ మీద అన్నం తింటున్న కంచాన్ని విసురుగా గోడకేసి కొట్టి లేచి నిలబడ్డాడు. ఉలిక్కిపడ్డట్లుగా భర్త ముఖంలోకి చూసింది. సరిగ్గా అప్పుడే ఫోను మ్రోగింది. రాజేంద్రమూర్తి లేచి ముందు గదిలోకి వెళ్లాడు. 16 తల్లి, తండ్రి తన గొంతు కోసేశారు అనే విషయం పెళ్లైన మొదటిలోనే తెలిసిపోయింది లావణ్యకు. 16 రోజుల పండగనాడే మన జంట ఎంతో అందంగా ఉన్నదని అందరూ అంటున్నారు గదా. మనం స్కూటర్ మీద వెళుతుంటే ఇంకెంత అందంగా ఉంటుందో అన్నాడు కళ్ళు మూసుకుని తెరిచి, లావణ్యను దగ్గరకు తీసుకుని ఆమె మెడ క్రిందకు తన పెదవులు జేరుస్తూ. నిజమే. మనకు దిష్టి తగిలేలా ఉంటుంది. కొనుక్కొచ్చేయండి అన్నది తన్మయంగా భర్త ముఖంలోకి చూస్తూ. మనం కొంటే అందమేముంటుందో ఈ నాన్నకు చెప్పు. 25 వేలేగా. మీ నాన్నకు ఓ లెఖ అది. ఆ సామ్రాజ్యానికంతటికీ నువ్వేగదా యువరాణివి. నీ ఆనందం కంటే వాళ్లకు కావాల్సిందే ఉన్నది అన్నాడు మురిపెంగా ఆమెను మరింత గట్టిగా హత్తుకుంటూ. నాకు అలా అనిపించదు. కష్టార్జితంతో కొనుక్కుంటేనే అందముంటుంది. రేపు మనిద్దరం స్కూటర్ మీద వచ్చి, నాన్నా, మీ అల్లుడు కొన్నారు అంటే వాళ్ళు ఎంతగా ఆనందిస్తారు హాయిగా భర్త ముఖంలోకి చూస్తూ అన్నది. ఓహో, నాకు అలా అనిపించదు. ఇదిగో నాకు మామగారు స్కూటరు కొనిపెట్టారు. మా అత్తగారు మా ఆవిడకు 10 తులాల చంద్రహారం చేయించింది అని చెప్పుకోవటమే గర్వంగా ఉంటుంది గదా. మీరు కొన్నా మీకు బాగుంటుంది అనుకున్నప్పుడు అలా చెప్పుకోవచ్చు. అంటే సేమ్ము ఒకళ్లదైతే సోకు ఒకళ్లదన్నమాట. భర్త ముఖంలోకి తీక్షణంగా చూసింది. కట్నం దగ్గర పైసా తగ్గా అన్నప్పుడే వాళ్లు డబ్బు మనుషులు అనిపించింది. అదే తండ్రితో అంటే, నువ్వు నాకొక్కదానివి. మా సర్వస్వం నీదేగదా తల్లి. మంచి సంబంధం అనుకున్నప్పుడు డబ్బు దగ్గర వెనక్కు చూసుకోకూడదు అన్నాడు. పిఎస్ నారాడు అలా అననైతే అన్నాడుగాని తరువాత పెళ్లిలో అవి కావాలి
ఇవి కావాలి అంటూ వాళ్లు పెట్టిన పేచీలకు మంచినీళ్లలా డబ్బు ఖర్చుపెట్టే ఆయనకే చిరాకు వేసింది. అటువంటిది ఇప్పుడు ఆయనకు స్కూటరు కావాలి అని చెబితే మరింత చిరాకు పడడు. అయినా ఆయన్ను అడగడానికి తనకు మాత్రం నామోషి కాదా? 3 నెలల్లో గా మామగారికి స్కూటర్ కొనక తప్పలేదు. తరువాత ఆషాఢపట్టి, వాళ్లకైతే శ్రావణపట్టి ఇచ్చే ఆనవాయితీ లేదుట. తను పట్టించుకోలేదు. కాలు క్రింద పెట్టకుండా కోరిక నాలిక మీద ఉండగానే తన మనస్సులోని మాట కార్యరూపం దాల్చడానికి అలవాటుపడ్డ లావణ్యకు మొగుడి అంతులేని కోరికలకు తండ్రి దగ్గర రకెళ్లి దేబిరించటం అసహ్యమనిపించింది. స్కూటర్ తరువాత ఫ్రిజ్ కొన్నాడు. ఆయన మెళ్ళోకి గొలుసు, ఆపైన కాన్పు ఖర్చు, పిల్లవాడికి 2 తులాల బంగారు గొలుసు, వెండి మొలత్రాడు, అన్నప్రాసనకు పెద్ద వెండిగిన్నె, ఫోనుకు డిపాజిట్టు. ఇవన్నీ బహుమానాలు. అడిగినా అడగకపోయినా ఇచ్చినవి. తను విసిరికొట్టిన కంచాన్ని చూస్తూ డైనింగ్తో బుల్ వద్దే కూర్చుని ఉన్న భార్యవంక ఒకసారి చీదరింపుగా చూసి స్కూటరెక్కి ఆఫీస్కు వెళ్లిపోయాడు రాజేంద్రమూర్తి. అతనికి ప్రమోషన్ రావాలి అంటే ఇప్పుడు 50,000 ఖర్చు పెట్టాలిట. అది తను వెళ్లి నాన్ననడిగి తీసుకురావాలిట. ఏది ఏమైనా కాని తను మాత్రం ఆ డబ్బు కోసం పుట్టింటికి వెళ్లదలుచుకోలేదు. ప్రమోషన్ రాకపోతే పీడాపోయే. అందుకే భర్త చిందులు. మధ్యాహ్నం 12 గంటలప్పుడు భర్తే రుసరుసలాడుతున్నాడా అన్నట్లుగా ఫోను మ్రోగింది. ఫోన్ ఎత్తిది లావణ్య అనుకున్నట్లుగా చేసింది భర్త రాజేంద్రమూర్తే. సాయంత్రం మా రీజనల్ మేనేజర్ని డిన్నర్కి పిలిచా. 7ంటికొస్తా, మంచి ప్రిపరేషన్స్ చేయి. హాట్ ఏమైనా చేయి. వచ్చేటప్పుడు నేను స్వీట్స్ పట్టుకు వస్తాను. బంగారాన్ని దో రబాబులా తయారుచేయి. నువ్వు కూడా జిడ్డుకారే ముఖంతో కాకుండా కాస్త నీటుగా తయారవు. తెలిసిందా? ఇల్లు సర్దు. ఓకే. ఫోను పెట్టేశాడు రాజేంద్రమూర్తి. ఫోను పెట్టిం తరువాత అనుమానమొచ్చింది. ఆయనగారు ఒక్కడే వస్తున్నాడో, పెళ్లాంతో వస్తున్నాడోనని. సరే, మరో 2 మనుషులకు వండితే సరిపోతుందిలే అన్నట్లుగా మెదలకుండా ఊరుకున్నది. ఎంత లేదన్నా 2 రకాల కూరలు, పప్పు, పచ్చడి, సాంబారు, బజ్జీలు. ఇవన్నీ చేయాలంటే కావాల్సినవన్నీ ఉన్నయో లేవోనని లేచి చూసుకుంది. లేనివి తెచ్చుకోవాలి. పిల్లాడికి అన్నం పెట్టి పడుకోపెడితే అడ్డరాడు. 2 ఏళ్లు నిండుతాయి వచ్చే నెలలో. కనబడ్డవన్నీ అందుకుని నేలకేసి కొడుతున్నాడు. వాడు మెలకువతో ఉంటే తనకు ఒక్క పని కాదు. రాత్రి 7 గంటలు దాటుతుండగా వచ్చారు. ఆయన ఒక్కడే వచ్చాడు. ఆఫీసు నుంచి ఇటే వచ్చినట్లున్నారు. ఇంతకుముందు ఆయన్ను చూసింది. ఆయన భార్యతోనూ పరిచయముంది. 50 ఏళ్లకు పైనే ఉంటాయి. ఆయన లోపలకు వస్తూ నవ్వుతూ లావణ్యను పలకరించాడు. వాళ్ల బాయిని దగ్గరకు తీసుకుని 2 ముద్దు మాటలు చెప్పాడు. రాజేంద్రమూర్తి వినయంగా నవ్వాడు. అతడి ప్రమోషన్ రీజనల్ మేనేజర్ చేతిలోనే ఉన్నది. ఇతడు సరే అంటే సగం పని అయిపోయినట్లే. ఆపైన పెద్ద ఫీజులో కాస్త ఒత్తిడి తీసుకువస్తే తన రొట్టె విరిగి నేతిలో పడిపోతుంది. అందుకే ఇవాళ ప్రత్యేకత ఏమీ లేకపోయినా అతడిని డిన్నర్కు ఆహ్వానించాడు. ఫ్రిజ్లో మంచినీళ్లు గాజు గ్లాసులో పోసి స్టీలు ట్రేలో పెట్టుకుని తెచ్చి ఇస్తుడగా, మీలాగానే మీ పేరు చాలా బాగుంటుంది అన్నాడు ఆయన పెద్దగా నవ్వి. టిఎస్ నారాయణ 19. రాజేంద్రమూర్తి నవ్వాడు. లావణ్యకు అతడి మాట చాలా వెగటుగా ఉన్నట్లనిపించింది. నవ్వు రాకపోగా చికాకు వేసింది. అయినా తెచ్చిపెట్టుకున్న పిసరంత నవ్వును పెదవులకు రాసుకుని థాంక్స్ అన్నది మర్యాద కోసమన్నట్లుగా. మీ కీర్తి అబ్బాయి పేరు చెప్పనే లేదు. ఆమెనే ఓరగా చూస్తూ అన్నాడు. గుడ్. చాలా కీర్తిమంతుడవుతాడన్నమాట అన్నాడు కళ్ళు చికిలించి లావణ్య ముఖంలోకి చూస్తూ. తాను అక్కడ ఉండటం ఇక అనవసరం అన్నట్లుగా లోపలకు వెళ్లిపోయింది లావణ్య. అంతకుముందు ఆయన్ను 2 సార్లు ఎవరిళ్లల్లో నో ఫంక్షన్స్లో చూసింది. అంతగా పట్టించుకోలేదు. తమింటికి రావటం ఆయన ఇదే మొదటిసారి. పరీక్షగా గమనించటంతో ఆ కొద్ది క్షణాల్లో ఆయనంటే అప్రసన్నత ఏర్పడింది. వెకిలిగా చూస్తున్నాడు తనను. వెకిలిగా నవ్వుతున్నాడు. అతడి మాటలు కూడా చాలా వెకిలిగానే ఉండవచ్చు ఇక అని అనిపించగా నుదురు చిట్లించుకుని బాగా కాగిన నూనెలో పోపు గింజలు చిటపటలాడేలా వేసింది. లావణ్య, భర్త పిలిచాడు. బయటకు వచ్చిన లావణ్యను చూస్తూనే చక్కటి కాఫీ 2 కప్పులిచ్చి నీ వంట పని పూర్తి చేశామంటే కబుర్లు చెప్పుకుంటూ అందరం భోజనాలు చేసేద్దా, మా సారి ఫిల్టర్ కాఫీ అంటే ఆరో ప్రాణం అన్నాడు. ఆయన పెద్దగా నవ్వాడు. మీ చేతి కాఫీ కూడా మీ అంత అందంగా ఉండాలి. లావణ్య గిరుక్కున వెనక్కు తిరిగింది. కాఫీ అందంగా ఉండటమేమిటి వాడి బోధ? రుచిగా ఉండాలని అడగవచ్చుగదా. ఫిల్టర్లో డికాక్షన్ రెడీగా ఉన్నది. అందుకే 2 కప్పులకు సరిపడా పోసి అందులో పాలు కలిపి ఇంత పంచదార వేసి స్టవ్ మీద పెట్టింది. అందరూ అందరే. అసలు మగజాతే ఇంతేనేమో విసురుగా అనుకున్నది. అపురూపంగా చూసుకోవాల్సిన స్త్రీని భర్తే బజారుపాలు చేస్తుంటే తీయటి వస్తువుల మీద ఈగలు వాలటం సహజం. మన జాగ్రత్తలో మనం అట్టే పెట్టుకోవాలి వాటిని. కాఫీని 2 కప్పుల్లో పోసి ట్రేలో పెట్టుకుని ముళ్లమీద నడుస్తున్నట్లుగా హాల్లోకి నడిచింది. మా లావణ్య చేతి వంట గురించి చెప్పాలి అంటే నేను పెళ్లి కాకముందు సన్నగా, పీలగా, మన క్యాషియర్ చిదంబరంలా ఉండేవాడిని. సంవత్సరం తిరిగేటప్పటికి ఇలా అయ్యాను.
ఇది వాపేమోనని భయపడి డాక్టరు దగ్గరకు వెళితే 5 వదిలించి తిండి తగ్గించండి చాలు అన్నాడు. కాని అది అయ్యే పని కాదుగదా. ఎదురుగా అమృతంలా టేబుల్ మీద అన్నీ అమర్చి పెడుతుంటే తినకుండా చూస్తూ లొట్టలేసుకుంటూ కూర్చోవటం నా వల్ల మాత్రం కాదు. మళ్ళా ₹1 నవ్వారు సముద్రఘోషలా. విసురుగా లోపలికి వెళ్ళిపోయింది లావణ్య. హాల్లో వాళ్ళిద్దరి మాటలకు, నవ్వులకు అంతులేదు. మధ్య మధ్యలో తన పేరు కూడా వినబడటం, గాయాల మీద కారం చల్లుతున్నట్లే ఉన్నది. బుజ్జిగాడు తన కాళ్ల దగ్గరే తచ్చట్లాడుతూ ఆలుగడ్డలు ముక్కలుగా కోసి నీళ్లలో వేసిపెట్టిన గిన్నెనో ఒక్క గుంజు గుంజాడు. ఆ కోపం ఈ కోపం అన్నీ వాడిమీద చూపిస్తూ వీపు మీద ఒక్క పీకు పీకింది. వాడు ఘోలుమన్నాడు. రాజేంద్రమూర్తి చికాగ్గా లోపలకు వచ్చాడు. ఎందుకు కొడతావు వాడిని? అక్కడ పెద్దమనిషి ఉన్నాడనే జ్ఞానం లేకుండా. అదేదో మీకుండాలి. వంటయింట్లో ఒక్కదాన్నే చస్తున్నాను. వాడిని మీ దగ్గర కూర్చోబెట్టుకుంటే ఏమైంది? అతడు మాటలు పెంచటం ఇష్టలేదన్నట్లుగా బయటకు వెళ్ళిపోయాడు పిల్లవాడిని పిఎస్ నారాయణ 21 తీసుకుని. వీడి గోల అంతా ఇంతాగాదు. అది జీడిపప్పులు, కిస్మిస్లు వేసి పాయసం చేద్దామని పాలు పెట్టుకుంటే నేలమీద కుమ్మరించి కూర్చున్నాడు అన్నాడు మురిపెంగా పిల్లవాడిని ముద్దు పెట్టుకుంటూ. అన్నీ అబద్దాలే. విసుక్కున్నది మరోసారి లావణ్య. భోజనాల కార్యక్రమం మొదలయ్యేటప్పటికి 8:30 పావుగంట క్రితం పిల్లవాడిని నిద్రపుచ్చాడు రాజేంద్రమూర్తి 2 బిస్కెట్లు పెట్టి. ఇద్దరి బలవంతంతో తప్పక తను వడ్డించుకు కూర్చున్నది వాళ్లతో లావణ్య. వాళ్ల ముందు కూర్చొని వాళ్ల పకపకలు, వికవికలు వింటం ఆమెకు చికాగా ఉన్నది. బెడ్రూంలోకి వెళ్లి పడుకున్న పిల్లవాడిని గిచ్చి, వాడు ఏడుస్తుంటే బయటకు తీసుకువెళ్లి తిప్పుదామా అనిపించింది ఒక్కక్షణం. ఆయన ప్లేట్లో కూర వేస్తుండగా, ఉండండి. ఉండండి. మీ అరచేయి చూపించండి అన్నాడు హడావుడిగా. చేతికి మసేమైనా అంటిందా అన్నట్లుగా కంగారు పడుతూ గరిటెను గిన్నెలో వదిలేసి చేయి జాపింది. అబ్బా అదేంటండి బాబూ? మీ చేతిలో అదృష్టరేఖ జరిపో తులా అంతలా ఉంది. ఆమె చేతి వేళ్ల చివర్లను పట్టుకుని తన వైపుకు తీసుకుంటూ అన్నాడు. చటుక్కున చేతిని వెనక్కు లాక్కున్నది లావణ్య ఉలిక్కిపడ్డాట్లుగా. రాజేంద్రమూర్తి నవ్వుతూ, ఆయన సంగతి నీకు తెలియదు. మినిస్టర్ల దగ్గర నుంచి ఆయన దగ్గరకు వస్తుంటారు చేతులు చూపించుకునేటందుకు. చూడని అన్నాడు. అక్కర్లేదు. ముందు భోజనం కానియండి అన్నది చిన్నగా. గొంతు తడబడింది. ఆయన నవ్వాడు. ఓకే. ఓకే. మరోసారి మీ చేయి చూడకుండా నేను వదలను. ఎందుకంటే ఇంత మంచి చేతులు నేను చాలా తక్కువ చూశాను గనుక. రాజేంద్రమూర్తి ఆరాధనగా ఆయన కళ్లల్లోకి చూస్తూ తన్మయం చెందుతున్నాడు. అతడు రాత్రి 9 గంటల తరువాత బయటకు వెళ్లేటంతవరకు నిప్పుల మీద ఉన్నట్లుగా గిలగిలలాడిపోయింది లావణ్య. ఆయన బయటకు వెళుతున్నప్పుడు మాత్రం బయటకు వచ్చి నమస్కారం పెట్టింది మర్యాదపూర్వకంగా. ఆయన అటు వెళ్లగానే రాజేంద్రమూర్తి గేటు వేసి లోపలకు వస్తూ భార్యను పట్టుకు ఊపేశాడు. సగం పని అయిపోయినట్లే. తప్పకుండా చేస్తానన్నాడు. నువ్వు రేపెళ్ళి 50,000 పట్టుకొచ్చేసే. మీ నాన్ననడిగి మీ తనను చుట్టివేసిన అతడి చేతుల్ని విసిరికొట్టింది లావణ్య. ఇంకోసారి నాకా మాట చెప్పవద్దు. నేను వెళ్లను. తీసుకురాను. కొన్ని నిమిషాల వరకు నిశ్శబ్దం ఏర్పడింది అక్కడ. చాలా భయంకర నిశ్శబ్ద. ఇద్దరిలోనూ చలనం లేదు. ఎవరి ఆలోచనలు వారివి. ఈ అవకాశాన్ని వదులుకోవాల్సిందేనంటావా? మొట్టమొదటిసారిగా రాజేంద్రమూర్తి నోరు తెరిచాడు. అవసరం తనది గనుక. అది మీరు నిర్ణయించుకోవాలి చాలా కఠినంగా అన్నది. అయితే నా నిర్ణయమేమిటో చెబుతాను వింటావా? అతను అడుగు ముందుకు వేసి భార్య ముఖంలోకి తీక్షణంగా చూస్తూ అన్నాడు. చెప్పండి. తాపీగా, చాలా నిర్లక్ష్యంగా అన్నది. ఆయనకు డబ్బిస్తేనేగాని ఆ పని కాదు. కాదంటావా? నాకు ఇంకో ఆలోచన కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నది. ఆయన మాటల్లో, చేష్టల్లో నువ్వంటే మోజుపడుతున్నట్లుగా కనబడుతున్నాడు. నువ్వు చొరవ తీసుకుని ఆ డబ్బు ఇవ్వకుండా పనయ్యేలా చూస్తానంటావా? నాకేం అభ్యంతరం లేదు. ఒక్కసారి భళ్ళున వాంతి అయినట్లుగా తల వంచుకుని చేతిని నోటికి అడ్డుపెట్టుకున్నది. పిఎస్ నా ఏం అన్నాడు రెట్టిస్తున్నట్లుగా మరో అడుగు ముందుకు వేశా. భర్త వెధవ అయితే భార్య దేనికైనా తెగించవచ్చు. తల విసురుగా ఎత్తి అన్నది. నువ్వేమైనా అనుకో, నాకు పని కావాలి అంతే. నేను వెధవల మాటలు వినను. నా సంగతి నీకు తెలియదు. ఏం చేస్తారేం? అర్ధరాత్రి గొంతు పిసికి గోనె సంచీలో వేసి హుస్సేనాగర్లో పడేస్తే ఇక ఇంతే సంగతులు. 3 జయన్ స్పీడుగా వెళుతున్న హీరో హోడాను సడన్గా బ్రేకు వేసి ఆపాడు. వెనుక కూర్చున్న అవంతి అతడిని అతుక్కుపోయినట్లుగా వాటేసుకున్నది ఆ అదురుకు భయపడుతూ. ఏమైంది? శవమేమైనా కనబడిందా? అన్నది బండిమీద నుంచి దిగకుండానే. వాళ్లు ఖైరతాబాద్ ప్లా ఈ ఓవర్ క్రిందగా ఎన్టీఆర్ మార్గ్ నెక్లెస్ రోడ్ మొదట్లో ఉన్న గుడి పక్కగా ఆగారు. ఇక్కడ శవాలేం లేవుగాని ధైర్యంగా దిగు అన్నాడు జయంత్. హీరో హోడా మీద నుంచి దూకుతున్నట్లుగా దిగి జయంత్ కళ్లల్లోకి కళ్లు చికిలించి చిలిపిగా చూచింది అవంతి. ఆమె నెత్తిన ప్రేమగా ఓ దెబ్బ వేసి తను దిగి బండికి స్టార్ట్ వేశాడు. దేనికి ఇక్కడ ఆపావ్? అడిగింది.